నిద్రపోతుంటే లేపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆఖరికి చీపురు పుల్ల తీసుకొని చెవిలో తిప్పుతూ ఉంటుంది. ఇక బాలు నిద్ర లేసేసి సడన్‌గా తిరిగేసరికి మీనా వెళ్ళి బాలు మీద పడిపోతుందనమాట. ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. "ఏయ్ పూలకంప లేయ్! నాకు నిన్ను చూస్తే నలుగురు పిల్లలు గుర్తొస్తూనే ఉన్నారనైతే" నెట్టేస్తాడు. ఎందుకు ప్రతిసారి అలాగే భయపడుతూ ఉంటారు అన్నట్టు మీనా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటో ఈరోజు నీ మొహాన్ని దగ్గరగా చూశాను. ఏం జరుగుతుందో ఏమో! నాకైతే భయమేస్తూ ఉంది అనైతే అనుకుంటూ ఉంటే, నా మొహం చాలా మంచిది. ఈ చేత్తో ఎంతమందికి పో పెళ్ళికి పూలదండలు ఇచ్చానో తెలుసా? ఒక్కరు కూడా చెప్పలేదు. మీకు తప్ప ఎవ్వరు అలాగా నన్ను అనలేదు. మీరే చులకనగా చూస్తున్నారనైతే అంటూ ఉంటే, నిజంగా మీనా ఫేస్ చాలా శుభసూచకంగా ఉంటుంది. బాలుకి ఆల్మోస్ట్ ఇక తన దగ్గరికి రాదు అనుకున్న కార్ అయితే తిరిగొచ్చింది. ఆ విషయం చెప్పాలని డైరెక్ట్‌గా చెప్పలేక వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొచ్చి నీకేదో చెప్పాలంట అన్నట్టు ఒక డ్రామా ఆడతాడు. సారీ చెప్పేటప్పుడు ఎందుకో అంత రోషం అనేది అంటూ ఉంటే, నేను ఎవరికీ సారీ చెప్పలేదు అని బాలు అంటాడు. మొత్తం మీద మీనాని కారులో ఎక్కించుకొని తన కోసం మట్టి గాజులు తీసుకొని వచ్చి చేతికి వేసి, ఇంతకన్నా చెప్పడం నా వల్ల కాదమ్మా, నేను ఎవరికి ఎప్పుడు నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం నాకు తెలియలేదు అన్నట్టు మీనా అలా బాలు చేతికి గాజులు వేసి తన ప్రేమను చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. కోపం పోయిందా అంటే ఆ కోపం అలే ఉంది, ఇదేం కాదు